नानावर्णभूषिते अष्टशूलप्रहरणे खड्गे कैटकधारिणे गोपेन्द्रस्यानुजे ज्येष्ठे नन्दगोपकुलोद्भवे महिषासुरसंस्कृते नित्यं कौशिके पीतवासिनी अट्टहासे कोकमुखे नमस्ते सुवर्णप्रिये उमेशाकम्बरे श्वेते कृष्णे कैटभवनाशिनी हिरण्याक्षी विरूपाक्षी మేము అమ్మ పౌడర్ జాస్తి బాయ్ అంటే బాయ్ ఒకేసారి వాళ్ళు బుట్టానే ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೇನೆ ನವರತ್ನ ಕೆತ್ತಿಸಿದ ಸ್ವಾಮಿಯನ್ನ ಹೃದಯ ಮಂಟಪದಲ್ಲಿ ನವರತ್ನ ಕೆತ್ತಿಸಿದ ಸ್ವಾಮಿಯನ್ನ ಹೃದಯ ಮಂಟಪದಲ್ಲಿ ಕಂಡೆ ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೆ ಕನಸು ಕಂಡೇನೆ ಮನದಲ್ಲಿ ಕಳವಳಗೊಂಡೆ ಕುಲಗೋರಂಗ ಅರಿಯಲಾಗದು ಆವ ಕುಲಗೋರಂಗ ಅರಿಯಲಾಗದು ಆವ ಕುಲವೆಂದರಿಯಲಾಗದು ಗೋವ ಕಾಯ್ವ ಗೊಲ್ಲನಂತೆ ದೇವಲೋಕದ ಪಾರಿಜಾತ ತನ್ನ ಹಾಸಿಗೆಯಂತೆ ಮುಕ್ಕಣ್ಣ ತನ್ನ ಬೆಳೆದನಂತೆ ಇರೆಳು ಲೋಕಕ್ಕೆ ಒಡೆಯನಂತೆ ಹಡಗಿನಿಂದಲಿ ಬಂದನಂತೆ ಕಡಲ ತಡೆಯಲಿ ನಿಂದನಂತೆ ಒಡನೆ ಮಾತರಿ ಒಲಿದನಂತೆ ಒಡೆಯ ಭಯಮದನಂತೆ ಒಡನೆ ಮಾತರಿ ಒಲಿದನಂತೆ ಒಡೆಯ ಅರಿಯಲಾಗದೋ ಆವ ಕುಲವೆಂದರಿಯಲಾಗದು ಗೋವ ಕಾಯ್ವ ಗೊಲ್ಲ మీ ఇంట్లోనే ఫస్ట్ పాడతాను లేదు మా ఇంట్లో ఇంకా పాడలేదు శరణం జయ జయ దేవి జయ జయ దేవి దుర్గా దేవి శరణం దుర్గయ్యమ్మని తుదితాలింగం తున్బం పరదోడుం ధర్మం కా
జయ జయ దేవి జయ జయ దేవి దుర్గాదేవి శరణం சங்கு சக்கரம் வில்லும் அம்பும் மின்னும் விடுவார் எங்கள் மங்கையக்கரசியும் அவளே அங்கைய கண்ணியும் அவளே జయ జయ. అందరికీ నమస్కారం. ప్రేమతో మీ ప్రేమలక్ష్మి యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. నవరాత్రి పూజలు జరుగుతూ ఉంది. చాలా ఉత్సాహంగా సంతోషంగా పేరెంట్ జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి కొంచెం ఎక్కువ డెకరేషన్ చేసినామండి. చూడండి ఇలా కారిడార్లు అటువైపు ఇటువైపు. హాయ్ వస్తున్నాడు చూడండి అక్కడ దాకా ఉంది ఆ ఎండ వరకు. కష్టమైంది కానీ ఇష్టంగా చేస్తున్నాను నా ఫ్రెండ్స్ సహాయంతో. ఇప్పుడు ఎంత అందరూ చాలా బాగా చేసినామంటే అదే నాకు చాలా సంతోషం. పాపం ఎంత కష్టపడింది. అవునా? ఎందుకంటే ఇది మన సంప్రదాయం, మన హిందూ సంప్రదాయాన్ని ఇంకా బాగా పిల్లలు అందరూ తెలుసుకోవాలి, అందరూ చేయాలి. మన సంప్రదాయము మన పిల్లలంతా కూడా నేర్చుకోవాలి, గౌరవించాలి. ఈ మధ్యన చూస్తూ ఉన్నాం పిల్లలు చాలామంది. నేను ఒక చోట పూజ చేస్తూ ఉన్నారు, అక్కడ చూస్తూ ఉన్నానండి వాళ్ళు టెంకాయ కొట్టేసి ఆ నీళ్ళు ఇట్లా తాగేసి దాన్ని దేవుడి ముందర పెడతా ఉంటారు. నాకు చాలా బాధేసింది. చేయకూడదు, చాలా తప్పని నేను అడిగాను చెప్పేసాను. కానీ చాలామంది పిల్లలకి ఇప్పుడు మనకి ఎన్ని పండుగలు ఉండాలి తెలియదు. వినాయకుడిని వీధిలో పెడతారు కాబట్టి అది ఒక్కటి తప్ప ఇంకేదో సంక్రాంతి అనో ఏదో ఒకటి ఉంటారు. ఉగాది అనేది అస్సలు తెలియదు. కాబట్టి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చెప్పిస్తే మంచిది, అందరికీ తెలుస్తుంది. ఇది నా ఒక ఉచిత సలహా, ఏమనుకోకండి. ఇంకా ఈ బొమ్మల కొలనీలో నేను పెంచుకుంటూనే పోతూ ఉంటాను. ఎందుకంటే ఇదే ఈ విషయంగానే ఇది అందరికీ తెలియదు. ఈ మధ్యన నిజంగా చూస్తున్నారా సెలబ్రిటీస్ చూస్తున్నారా వాళ్ళు బాగా వాళ్ళకి అసలు ఎన్ని పనులు ఉంటాయో, వాళ్ళు ఎంత ప్రెషర్స్తో ఉంటారు, ఎంత బిజీ ఉంటారు. అంతలో కూడా వాళ్ళు బాగా పూజలు అవి చేస్తుంటే నాకు ఎవరు సరిగా తెలియదు. అయినా యూట్యూబ్లో చూస్తుంటే వాళ్ళ పూజలు, వాళ్ళ భక్తి, వాళ్ళ ఉత్సాహము నిజంగా అంత అందంగా అలంకరించుకొని నాకు చాలా ముచ్చటేసింది, చాలా ఇష్టమైంది కూడా. నిజంగా అందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు చేస్తుండే ఆ పూజలు చేయాల్సిందిలే, వాళ్ళు ఎట్లైనా వెళ్ళొచ్చు కదా. అసలు ఏదో పార్టీలు పబ్బులు అనేసి పండుగలు అనుకోకుండా, కానీ ఆ రోజుని గుర్తుపెట్టుకొని మరి ఇంట్లో అంతా వాళ్ళ దేవుడి పనులు కానీ ప్రసాదాలు చేసుకోవడం కానీ దేవుడి వరకు చేసేకైనా చేస్తున్నారు కష్టపడి. ఇంకా అందరికీ చేయాలంటే వాళ్ళు పోకుండాలి కదా, అసలు వాళ్ళు రావాలి కదండి వాళ్ళకి చేసేకి. కానీ అంత బాగా చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ చాలా చాలా నాకు సంతోషం వేసింది. హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు మాకు ఇంట్లో చేసి అలవాటు ఉండే మాకే చాలా టయర్డ్ అవుతుంది. ఒక్కోసారి అబ్బా అనిపిస్తుంది. మీరు ఎక్కడ కానీ ఒక విసుగనే లేకుండా ఎంత బాగా చేస్తారంటే నిజంగా మీరు ఇలా సెలబ్రిటీస్ ఇలా చేస్తారని నేను అనుకోలేదు. పాత యాక్టర్స్ కొందరు బొమ్మలు కొన్ని పెడతా ఉన్నారని విన్నానే కానీ ఇంకా వేరే ఏ పూజలు చేస్తున్నారో ఏమేది కూడా ఏమీ తెలియదు. ఇప్పుడు చూడండి వరుసగా వరమహాలక్ష్మి చేస్తారు, ఎంత బాగా చేస్తారు. ఒక్కొక్క ఇంట్లో వాళ్ళ పేరెంటాలకి ఇక్కడ చేసి మళ్ళీ ఇంకో ఇంటికి పేరెంటానికి వెళ్తారు. మాకు అసలు కానే కాదు, అది ఎలా వెళ్తారో. అది పాద పూజలు చేసి పసుపు రాసి కాళ్ళకు నేను ట్రై చేస్తున్నాను. నేను కనీసం ఒక 11 మందికైనా చేద్దామని, ఒక్కరికి ఇద్దరికి చేసిన లేదా నా వల్ల కాలేదండి. గ్రేట్ అండి, నిజంగా ఎంత బాగా చేస్తారు. అట్లా ముచ్చటి చూసే వాళ్ళకి అవును మనం కూడా మేము కూడా వాళ్ళని చూసి అంత పెద్దగా మాకు అంత స్తోమత లేదండి. వాళ్ళేం అలా చేయండి అని ఏం చెప్పలేదు.
వాళ్ళు చేస్తున్నారు కదా, మనం కూడా చేస్తాము అని చేయాలి. అంతే తప్ప వాళ్ళు అలా చేస్తున్నారు మనం కూడా అలా చేస్తామని మాత్రం అనుకోవద్దండి. నాకు ఎవ్వరు అసలు ఏ యాక్ట్రెస్ని తెలియదు, ఎవరూ తెలియదు. యూట్యూబ్లో చూసి నిజంగా చాలా సూపర్ అండి. మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారు వాళ్ళు. నిజంగా చాలా బాగా చేస్తారు. నాకు ఒక్కోసారి వాళ్ళని ఎదురుగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి వెళ్ళి అని అనిపిస్తుంది. చాలా మీరు కంటిన్యూ చేయండి ఇట్లే బాగా అలంకరించుకొని పూజలు చేసి మళ్ళీ వాట్సాప్ అండి ఎన్నిసార్లు చెప్పినా తక్కువే, చాలా బాగుంది. అలా మన వీలైనంత మన ధర్మాన్ని పెంచే విధంగా ఇలా అన్ని పండుగలు అన్నీ చేసుకుంటూ వెళ్తే పిల్లలకు కూడా తెలుస్తుంది. ప్రతి ఒక్కటి సెలబ్రేట్ చేయొచ్చండి. సంక్రాంతికి రోడ్డున చెరుకులు అవి పెట్టి కుండలంతా పెట్టి పొంగళ్ళు చేస్తే ఇది సంక్రాంతి అంటే తెలుస్తుంది. ఎందుకు తెలీదు? ఉగాది కూడా అంటే బయట పందిరేసేసి కైవారిని పిలిపించి పంచాంగ శ్రవణం చేయిస్తే అని తెలుస్తుంది పిల్లలకి. ఇలా అంతా చేస్తారని కూడా ఎంతో మందికి తెలియదు, చాలా మంది దాకా తెలియదు. మనమే దీన్ని కొంచెం కేర్ తీసుకొని చేస్తే మన నెక్స్ట్ జనరేషన్ చేయగలుగుతారు. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా చేసేకి వాళ్ళు పునాదులు అవుతారు. మనమే తీసుకోవాలి కేర్, అంతే మనం చేయాలి. కాబట్టి దయచేసి తప్పుగా అనుకోవద్దండి. మీరు అందరూ సహకరించండి. మన ఇలా పూజలు అవి చేయండి, వదలద్దండి. కొంతమంది అయితే చెప్పకూడదు, ఎంత కేర్లెస్గా మాట్లాడతారంటే చాలా బాధేస్తుంది. ధర్మం గురించి మన వాళ్ళే మాట్లాడతారు. ప్లీజ్ అట్లా చేయకండి. సెలబ్రిటీస్ ఇలా చేస్తారు అనుకోలేదు. రండి నా బొమ్మలు కూడా చూస్తారు. ఇదంతా నవధాన్యాలు వేసినాము, అన్ని చోట్ల బొమ్మలు కూడా పెడితే బాగుంటుంది అలా ఆలోచించి బొమ్మలు పెట్టినాము. ఇదంతా చూడండి, నాకు చాలా సంతోషిస్తే బాగుంటుంది. ఇక్కడ ఎలిఫెంట్స్ ఇట్లా వెల్కమ్ చెప్పేలాగా ఇట్లా బొమ్మలు పెట్టి పెట్టినాము. నెక్స్ట్ ఇయర్కి ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలని ఉంది. ఇంత దూరం పెట్టావంటే నిజంగా గ్రేట్ పెద్దమ్మ. అంత ఎంత ఉందో చూడండి ఇక్కడ నుంచి. Follow me. Follow me also. Please guess me. Guess. యాజ్ యూజువల్ ఎప్పుడు లాగానే తిరుపతి కొండ. అరే ఇది కూడా ఎంత కష్టపడింది దీనికి. చూసాను కదండి, ఒక్కో ఫ్యామిలీకి ఒక్కో పాటలో ఇలా నవధాన్యాలు పోసి పెట్టిన చూడండి, చక్కగా అందరూ బాగుందండి. వావ్, మీరు బాగున్నారు, నేను బాగున్నాను, నేను బాగున్నారు, మీరు బాగున్నారు. చూడండి తర్వాత రమ్మంటే యాడ్ రాలేదు నువ్వు. కూర్చోండి. వీళ్ళనేమో మర్చిపోయినావు. హాయ్ అంటే చెప్పు, మీరంతా రావాలంట. హాయ్ బుజ్జి అక్క. హాయ్ పెద్దమ్మ. I don't know. హాయ్ అంకుల్.